పేదల కోసమే ఉచిత ఇసుక విధానం. కొందరి ప్రయోజనం కోసం ఈ పథకాన్ని తెచ్చినట్లు కనిపించటం లేదు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ స్పష్టం చేసిన హైకోర్టు. ఉచిత ఇసుక విధానం పేద కుటుంబాల నిర్మాణ అవసరాల కోసం ఉద్దేశించింది. కేబినెట్ నిర్ణయం, జీవోలు, మెమోలను కూడా పరిశీలిస్తే కొందరి ప్రయోజనం కోసం ఈ పథకం తీసుకొచ్చినట్లు కనిపించట్లేదు. అంతేకాక అధికార పార్టీ నేతల ప్రయోజనాల కోసము, ఎమ్మెల్యేల కోసము, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగాను ఈ పథకాన్ని తెచ్చినట్లు ఆధారాలు కూడా కనిపించట్లేదు. ఇసుక రీచ్లను అధికార పార్టీ నేతలు పంచుకున్నారన్న ఆరోపణలు తప్ప ఈ పాలసీ ద్వారా ఫలానా వ్యక్తులు ప్రయోజనం పొందారని ఆధారాలు చూపడంలో సిఐడి విఫలమైంది అని తెదేపా అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. సొంత నిర్మాణ అవసరాలకు మించి ఇసుకను నిల్వ చేయకూడదని కూడా తీర్మానం అయితే చేశారు. నిబంధనలు పాటించకుండా ఉచిత ఇసుక విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఏ బిజినెస్ రూల్స్ను పాటించకుండా నిర్ణయం తీసుకుందో సిఐడి కోర్టు ముందుంచిన ఆధారాల్లో లేదు. కేబినెట్ తీర్మానం 2016 మార్చిలో జారీ చేసిన మెమోను పరిశీలిస్తే లోతైన అధ్యయనం చేయకుండా పూర్వ పాలసీని మార్చి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారనేందుకు ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలు ఏవీ లేవు. ఎంత పరిమాణంలో ఇసుకను తవ్వి ఇక్కడ తరలించుకోవచ్చనే విషయాన్ని కేబినెట్ తీర్మానంలో పేర్కొనలేదని ప్రభుత్వం చెబుతుంది. సొంత నిర్మాణ అవసరాలకు మించి ఇసుకను నిల్వ చేయడానికి వీల్లేదని తీర్మానంలో పేర్కొన్నట్లు స్పష్టమవుతుందని చెప్పింది. అందువల్ల ఏపీలో ఉచిత ఇసుకకు సంబంధించి విధానం అనేది ఒక క్లారిటీగానే ఉంది. కానీ దీనికి సంబంధించి సిఐడి మాత్రం చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు నిరూపించలేకపోయారు అని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.